హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేప పులుసు తయారు చేస్తున్నాను. చేప ముక్కలను సపరేట్గా ఫ్రై చేశాను, పులుసు సపరేట్గా చేశాను. చివరిలో రెండింటిని మిక్సింగ్ చేశాను. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది అస్సలు ఉండదు, ముక్క కూడా అస్సలు విరిగిపోదు. దీనికోసం ముందుగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, వీటిని బాగా వేయించుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. మన కర్రీకి 1 కేజీ ఫిష్కి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, మీడియం సైజువి 3 టమాటోలు చిన్నగా కట్ చేసి వీటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం చేప ముక్కలకు ఉప్పు, నిమ్మరసం వేసి 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి. చేప ముక్క సైజు కూడా మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలి. మనము ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఇలా ఒక్కొక్క ముక్కకి పట్టేలాగా బాగా రుద్దాలి. ఇలా రుద్దడం వలన ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి ముక్క చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసు ప్రిపేర్ చేసుకునేంతసేపు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసేయాలి. మనకు కర్రీకి ఎంతైతే పులుసు అవసరమో అంత పులుసు తీసుకోవాలి. చింతపండు రసము, ఆ చింతపండు రసంలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, మనం ముందుగా పొడి చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల ఆ పొడి వేసి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కారం నేను కొంచెమే వేసాను, మీరు కూడా కొంచెమే తీసుకోండి. ఎందుకంటే మనం ఫిష్ ముక్కలకి వేసాము కదా, పులుసులో కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ స్పైసీగా అవుతుంది. ఇలా బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసి ఒకసారి కలిపి, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసి దాన్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసి మనం చేయితోనే ఇలా ఇలా కలపాలి. నేను చూపిస్తున్న విధంగా గంటతో కలపొద్దు, ఎందుకంటే విరిగిపోతవి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక్కడ పులుసు కూడా రెడీ అయింది. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 70% ఉడికింది చేప ముక్క. ఇప్పుడు ఈ మరిగిన పులుసుని చేప ముక్కలలో వేసి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి బాగా కలిపి నేను చూపిస్తున్న విధంగా సైడ్ ఎంబడి కలపాలి. మధ్య మధ్యలో ఇటు అటు అంటే మళ్ళీ చేప ముక్కలు విరిగిపోతవి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ చేసుకొని సాయంత్రం టైంలో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.